హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రూల్ 3 ట్రాన్స్ఫర్కి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ 27th మండే. ఇది ఆల్రెడీ మనకు మే 17వ తేదీన మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. మే 7 నుంచి 17 వరకు ఆల్రెడీ వేకెన్సీస్ అప్డేట్ చేశారు. తర్వాతనే నోటిఫికేషన్ రావడం జరిగింది. తర్వాత చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21 నుంచి 27 వరకు. ఇంకా ఎవరైనా ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకోకుండా ఉంటే ఈరోజు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేయొద్దు, సర్వర్ బిజీ అవుతుంది. తర్వాత వన్ టైం మాడిఫికేషన్ ఇన్ అప్లికేషన్స్ ఆల్రెడీ సబ్మిటెడ్ బై క్యాండిడేట్ లిమిటెడ్ టు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ప్రిఫరెన్సెస్ 28th నుంచి 29th, అంటే 2 days ఫ్రెండ్స్. అంటే డీటెయిల్స్ మాడిఫికేషన్ ఏం జరగదు, జస్ట్ మన ప్రిఫరెన్సెస్ కానీ ఆప్షన్స్ కానీ మార్చుకోవడానికి అవకాశం ఇస్తారు ఫ్రెండ్స్. మన డీటెయిల్స్ అయితే అలానే ఉంటాయి. ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడే డివిజన్ ఆఫీస్లో కాంటాక్ట్ అవ్వండి. అంటే పే స్కేలు, మన డిజిగ్నేషన్, ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయ్యారో అని మొత్తము. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ బై డివిజన్ 13th నుంచి 3rd June వరకు చేస్తారు ఫ్రెండ్స్. రిలీజ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అప్రూవ్డ్ బై సిఈపిటి 7th June మనకు లిస్ట్ అనేది వస్తుంది. అలాగే రిలీవింగ్ జీడిఎస్ పాత పోస్ట్ నుంచి రిలీవ్ అయ్యి కొత్త పోస్ట్లో జాయిన్ అవ్వడానికి వచ్చేసి 22nd వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సెకండ్ లిస్ట్ అనేది ఉండదు, ఓన్లీ ఫస్ట్ లిస్ట్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనకు కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. సైకిల్ 6 ఈ సంవత్సరం గాను ఒకటే నోటిఫికేషన్ ఉండబోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి 2 నోటిఫికేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు. మీరు మాత్రం ట్రాన్స్ఫర్స్కి ఎవరికైతే 1 year ఎలిజిబిలిటీ ఉంటుందో ఖచ్చితంగా అప్లై చేసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న వేకెన్సీకి ఆప్షన్ ఇచ్చుకోండి. మరొక అప్డేట్తో మేము ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్తే.